వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాస్తున్నారో బేస్డ్ ఆన్ లేటెస్ట్ ఫిబ్రవరి ఎగ్జామినేషన్ ట్రెండ్లో భాగంగా అతి ముఖ్యమైన బుక్స్ అండ్ ఆథర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మీకు చాలా ఎవరైతే ఫిబ్రవరి 11th నుంచి ఫిబ్రవరి 19th వరకు ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఎంటీఎస్ ఎగ్జామ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. ఓకేనా? ఎవరైతే కొత్తగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకేనా? డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ రాట్ ద ఫేమస్ సాంస్క్రిట్ గ్రామర్ బుక్ కాల్డ్ అష్టాధ్యాయి. ఓకే, ప్రసిద్ధ సంస్కృత వ్యాకరణ పుస్తకం అయినటువంటి అష్టాధ్యాయిని ఎవరు రచించారు అని అడిగారు. పతంజలియా, పాణినియా, కాళిదాస, బాణభట్ట అనడం జరిగింది. ఓకే, ఈ అష్టాధ్యాయిని రచించింది ఎవరు అంటే పాణిని అనే వ్యక్తి ఈ అష్టాధ్యాయిని రచించడం జరిగింది. అయితే ఈ అష్టాధ్యాయి అనేది ప్రాచీన భారతీయ ఒక సంస్కృత వ్యాకరణ పుస్తకం ఇది. ఓకేనా? ఒక సాంస్క్రిట్ ద ఏన్షియంట్ సాంస్క్రిట్ గ్రామర్ బుక్గా మనం అష్టాధ్యాయిని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ అష్టాధ్యాయి పుస్తకంలో 4000 ఓకే 4000 సంస్కృత సూత్రాలు మరియు రూల్స్ అనేవి ఇందులో మెన్షన్ చేయబడినాయి. ఓకే, 4000 సంస్కృత వ్యాకరణ అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ 4000 సంస్కృత వ్యాకరణ అంశాలు దట్ ఈజ్ ఈ 4000 సూత్రాలు మరియు రూల్స్ని 8 చాప్టర్స్గా డివైడ్ చేస్తారు. ఎన్ని చాప్టర్స్గా? 8 చాప్టర్స్గా 8 అధ్యాయాలుగా డివైడ్ చేసి రచించడం జరుగుతుంది ఈ అష్టాధ్యాయి అనే పుస్తకాన్ని బై పాణిని. ఓకేనా? అష్టాధ్యాయి అనగా 8 అధ్యాయాలని మీరు ఎగ్జామ్ ఒకవేళ అడిగితే అష్టాధ్యాయి అనగా ఏమిటి అని అంటే 8 అధ్యాయాలు అని చెప్పండి. అష్టాధ్యాయి అని ఒకవేళ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడిగితే 8 అధ్యాయాలు అని చెప్పండి. ఓకేనా? రైట్. అయితే ఈ పాణిని ఈ పాణిని మనం ఏమంటామంటే ఇది ఒక బిరుదు ఉంటుంది. ఏమంటుంది అంటే ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అంటాం ఇతన్ని. ఏమంటాం? ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్. జస్ట్ 1 minute. ఇతన్ని ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అని పిలుస్తాం. ఓకే, ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అంటే భాషాశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? భాషాశాస్త్ర పితామహ. ఓకే, పితామహుడు అని పిలవడం జరుగుతుంది. ఓకే, భాషాశాస్త్ర పితామహుడుగా మనం పాణినిని మనం పేర్కొనవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ జస్ట్ 1 minute. నెక్స్ట్ ఈ పతంజలి గురించి చూద్దాం. పతంజలి ఏం రాస్తాడంటే యోగా సూత్ర అనే పుస్తకాన్ని పతంజలి రాయడం జరుగుతుంది. ఈ పతంజలిని ఫాదర్ ఆఫ్ యోగా అని కూడా అంటారు. ఏమంటారు? ఫాదర్ ఆఫ్ యోగా అని కూడా అంటాం. పతంజలిని ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ యోగా అంటాం. దీనికి ఆన్సర్ మనం పాణిని అని చెప్పేసినాం, ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఈ కాళిదాస్ గురించి చూద్దాం. ఓకే, కాళిదాస్ గురించి కూడా జాగ్రత్తగా ఒకసారి గమనిద్దాం. కాళిదాస్ ఈ కాళిదాసు ఎవరయ్యా అంటే విక్రమాదిత్య ఆస్థానంలోని నవరత్నాలలో అగ్రగణ్యుడు. ఓకే, హీఈస్ ద ప్రైమ్ మెంబర్ అమాంగ్ ద నవరత్నాస్. ఓకే, కాళిదాసు మనకు రాసిన ఫేమస్ పుస్తక కావ్యం చాలా ఎగ్జామ్లు అడిగినారు. అభిజ్ఞాన శాకుంతలం. ఓకే, అభిజ్ఞాన శాకుంతలం. ఓకే, అభిజ్ఞాన శాకుంతలం అని చెప్పండి. అభిజ్ఞాన శాకుంతలం. అదేవిధంగా మేఘదూతం, అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, రఘువంశం. ఓకే, అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, రఘువంశం అనేటువంటి ప్రముఖ కావ్యాలను కాళిదాసు రచించడం జరుగుతుంది. ఓకేనా? ఈ కాళిదాసు ఎవరయ్యా అంటే నవరత్నాలలో అగ్రగణ్యుడు అని చెప్పండి. నవరత్నాలలో అగ్రగణ్యుడిగా ఉంటారు. ఓకే, అగ్రగణ్యుడు. ఓకే, నవరత్నాల్లో అగ్రగణ్యుడు అని చెప్పండి కాళిదాసు. ఓకేనా? నెక్స్ట్ బాణభట్ట. ఈ బాణభట్ట గురించి బాణభట్ట గురించి తెలుసుకునే ముందు బాణభట్ట ఎవరంటే ఈ బాణభట్ట హర్షవర్ధుని ఆస్థానంలో ఒక కోర్టు పోయేట్గా పనిచేయడం జరుగుతుంది. ఇదే ఈ బాణభట్ట హర్ష చరిత్ర అనే గ్రంథాన్ని రచిస్తాడు. ఏం రాస్తాడు? హర్ష చరిత్ర. ఓకే, హర్ష చరిత్ర. ఓకే, హర్ష చరిత్ర అనే పుస్తకాన్ని కూడా బాణభట్టుడు రచించడం జరుగుతుంది. అయితే ఈ బాణభట్టుడు గురించి సంబంధించిన ముఖ్యమైన లేటెస్ట్ మొన్న ఫిబ్రవరి 4th బాణభట్టుడికి సంబంధించిన పుస్తకాన్ని హర్షచరిత్ర ఎవరు రాశారు బాణభట్టుడు అని అక్కడ అడిగారు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇదే బాణభట్టుడు
కాదాంబరి అనే ఒక నవల రాస్తాడు. కాదాంబరి. ఓకే, సో కాదాంబరి అనే ఒక ప్రాచీన నవల రచించడం జరుగుతుంది. అయితే ఈ కాదాంబరి గల ప్రముఖ విశిష్టత ఏంటిదంటే ఈ కాదాంబరి నవల అనేది ప్రపంచంలోనే తొలి నవల ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ద ఫస్ట్ నోవెల్ రిటెన్ బై బాణాభట్ట ఈజ్ కాదంబరి ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ నోవెల్ అని చెప్పచ్చు. ఓకే, సో ప్రపంచ మొదటి నవల అని చెప్పచ్చు, మొదటి నవల అని. సో కాదంబరిని మనం పేర్కొనవచ్చు. ప్రపంచంలోని మొదటి నవల ఏంటంటే కాదంబరి అని చెప్పచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే, సో మొన్న రీసెంట్గా హర్షచరిత్ర గురించి అడిగినారు. ఒకవేళ కాదంబరి గురించి అడిగితే ఎవరు రచించాలంటే బాణాభట్ట చెప్పండి. బాణాభట్టలో ఎవరంటే సో హర్షవర్ధుని యొక్క ఆస్థానంలో కోర్టు పోయేట్గా పనిచేయడం, ఆస్థాన కవిగా పనిచేయడం జరిగింది అని చెప్పండి. ఓకేనా, సో ఈ కాదంబరిలో రెండు ఉంటుంది. ఒకటి పూర్వపదం ఉత్తర పదం అని ఉంటుంది. సో పూర్వపదం అండ్ ఉత్తర పదం అని ఉంటుంది. సో పూర్వపదం ఉత్తర పదం అని ఉంటుంది ఈ కాదంబరిలో. సో పూర్వపదం ఎవరు రచిస్తారంటే బాణాభట్టుడు రచిస్తాడు. సో బాణాభట్ట సో పూర్వపదం ఎవరు రచిస్తారంటే బాణాభట్ట రచిస్తారు. సో ఉత్తర పదం ఎవరు రచిస్తారంటే ఇతని యొక్క కుమారుడైనటువంటి భూషణ భట్టుడు. ఓకే, భూషణ భట్టుడు అని రచిస్తారు. భూషణ భట్. ఓకే, సో భూషణ భట్టుడు అనేది రచించడం జరుగుతుంది. ఓకేనా, సో కాదంబరి. సో దీంట్లో పూర్వపదం ఉంటుంది, ఉత్తర పదం ఉంటుంది. పూర్వపదం బాణాభట్టు రచిస్తారు. సో తర్వాత ఉత్తర పదాన్ని ఇతని యొక్క కుమారుడైనటువంటి భూషణ భట్టుడు సో కాదంబరిని రచించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Right, so the Indica. Okay, right, the book Indica was authored by which foreign traveler? Indica పుస్తకాన్ని ఏ విదేశీ యాత్రికుడు రచించారు? సో ఫాహియానా, హుయెన్స్తాంగా, మెగస్తనీసా అండ్ అల్బెర్యూనియా. ఓకేనా, సో మనకు చాలా తెలుసు. సో మెగస్తనీస్ గురించి కూడా మన ఎంటీఎస్లో క్వశ్చన్ కూడా పడినది. సో రైట్, సో ఇండికా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మెగస్తనీస్. ఓకే, సో మెగస్తనీస్. ఓకే, సో మరి ఏ భాషలో రచించారు అని మిమ్మల్ని అడిగితే సో గ్రీక్ లాంగ్వేజ్. ఇన్ విచ్ లాంగ్వేజ్? గ్రీక్ లాంగ్వేజ్లో మెగస్తనీస్ ఇండికా పుస్తకాన్ని రచించడం జరుగుతుంది. ఓకే, గ్రీక్ లాంగ్వేజ్లో. అయితే ఏంటిదంటే సో ఈ మెగస్తనీసు ఏ రాజు ఆస్థానంలోకి అంబాసిడర్గా పంపించబడతాడు అంటే సో చంద్రగుప్త మౌర్య. ఓకే, సో మౌర్య సామ్రాజ్యాధినేత అయినటువంటి చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య కాలంలో సో అంబాసిడర్గా పంపించబడతారు. ఓకే, అంబాసిడర్గా పంపించడం జరుగుతుంది. సో అసలు స్టోరీ ఏంటంటే ఎందుకు అంబాసిడర్గా పంపించబడతాడు అంటే సో చంద్రగుప్త మౌర్య సో గ్రీకు రాజు అయినటువంటి సెల్యూకస్ నికేటర్ని ఓడించడం జరుగుతుంది. సో తద్వారా ఫలితంగా సెల్యూకస్ నికేటర్ యొక్క కుమార్తె అయినటువంటి హెలెన్ని వివాహం ఆడుతాడు. సో అందుచేత తన కుమార్తెని చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి వివాహం అందుకు గాను సో తన కుమార్తె యొక్క బాగోగులు చూసుకోనికి సో ఒక అంబాసిడర్గా సో చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానంలోకి లేదా అతని యొక్క కింగ్డమ్లోకి పంపించబడతారు. ఎవరంటే మెగస్తనీస్. హీ ఈస్ ఏ గ్రీక్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. ఓకే, గ్రీక్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. ఓకేనా, రైట్. అయితే ఈ చంద్రగుప్త మౌర్య సో చంద్రగుప్త మౌర్య గురించి మనం డీటెయిల్గా నేర్చుకున్నాము. సో మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపనకు సో చాలా ముఖ్య పాత్ర పోషించింది ఎవరై అంటే చంద్రగుప్త మౌర్య అని చెప్పచ్చు. అయితే ఈ మౌర్యుల సామ్రాజ్య స్థాపన గురించి వివరించే పుస్తకం ఏంటిది అని మిమ్మల్ని అడిగితే ముద్ర రాక్షసం అని చెప్పండి. ముద్ర రాక్షసం. ఓకే, సో ముద్ర రాక్షసం. ఓకే, సో విశాఖ దత్తు దీన్ని ఎవరు రచించారు అంటే సో మౌర్యుల సామ్రాజ్య స్థాపన గురించి తెలిపే గ్రంథం ఏది అని మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడిగితే ఏమని ఆన్సర్ చేయాలి? ముద్ర రాక్షసం అని చెప్పండి. ఈ ముద్ర రాక్షసాన్ని ఎవరు రచించినారంటే విశాఖ దత్తుడు. ఓకే, సో విశాఖ దత్త, ఇంగ్లీష్లో కూడా విశాఖ దత్త అంటారు. సో విశాఖ దత్తుడు సో ఈ ముద్ర రాక్షసం దాన్ని రచించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో అయితే చాలా ఇంపార్టెంట్, చంద్రగుప్త మౌర్యుడు సో ఏ దీక్ష ద్వారా మరణించడం జరుగుతుంది అంటే సల్లేఖన అనే యొక్క తీవ్రమైన ఉపవాస దీక్ష. దాన్ని ఏమంటామంటే సల్లేఖన అంటారు. సో సల్లేఖన అనే ఒక తీవ్ర వెరీ సివియర్ ఫాస్టింగ్ మెథడ్ అన్నమాట. సో సల్లేఖన దీక్షను చేపట్టి కర్ణాటకలోని శ్రావణ బెలగొల వద్ద ఎక్కడ మరణిస్తాడు? సో శ్రావణ బెలగొల
శ్రావణ బెలగోళ ఎక్కడ ఉంటుంది ఇది? సో కేఏ కర్ణాటక. ఓకే, సో కర్ణాటకలోని శ్రావణ బెలగోళ వద్ద చంద్రగుప్త మౌర్య సల్లేఖన దీక్ష ద్వారా చనిపోవడం అవుతుంది. సో చంద్రగుప్త మౌర్య వాజ్ డైడ్ ఇట్ శ్రావణ బెలగోళ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక బై డూయింగ్ ద సల్లేఖన మెథడ్ ఆఫ్ ఫాస్టింగ్. ఓకే రైట్, అలా అన్నమాట. నెక్స్ట్ ఓకే రైట్, సో ఇండికా గురించి చెప్పేసినాం. ఓకేనా, సో అదేవిధంగా నెక్స్ట్ సో ఇదే ఎస్ అంతే, ఇంతకుమించి ఏం అవసరం లేదు. క్లోజ్. సో ఓకే రైట్, సో ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సో మన యాప్లో అద్భుతమైన కంటెంట్ అనేది మిత్రులకు ఇవ్వడం జరిగింది, ఎస్ఎస్సి మిత్రులకి. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. టార్గెట్ జనరల్ అవేర్స్లో భాగంగా 1000 ఎక్స్పెక్టెడ్ బిట్స్ విత్ డీటెయిల్డ్ క్లాస్ నోట్స్ ఇంక్లూడింగ్ 360 డిగ్రీ క్లాస్ నోట్స్ మీకు అందులో పొందుపరచడం జరిగింది. మీరు మరలా ఏ పుస్తకం తెరవాల్సిన అవసరం లేదు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది నేను చెప్తున్నాను. సో మీకు జనరల్ అవేర్నెస్లో 75కి 70+ స్కోర్ సాధించడానికి అద్భుతమైన ఏంటిదయ్యా అంటే ఈ జనరల్ అవేర్నెస్ టార్గెట్ బ్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇందులో మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కూడా రీసెంట్గా చేర్చినారు, అవి మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో అదేవిధంగా సో ఇండియన్ హిస్టరీ. ఓకే, సో ఇండియన్ హిస్టరీ ఇప్పుడు నేను చెప్పిన గ్రంథాలు అయితేనేమి సో అవి కూడా మీకు రిపీట్ అవుతూనే ఉన్నాయి. చాలా మంచి కంటెంట్ 25 రూపీస్కి ఇస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం మరి తెలుగు మీడియంలో ఇది ఫుల్ వీడియో క్లాసెస్ తీసుకొని ప్రయత్నం చేయండి. అండ్ ఇది మీకు ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఓకేనా, పార్ట్ 1 పార్ట్ 2 భాగాలుగా 2 టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చినారు, తీసుకోనికి ప్రయత్నం చేయండి. ఓకేనా రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో హూ వ్రాట్ ద ఫేమస్ ట్రావెలేజెస్ సియుకి? ఓకే, సియుకి గ్రంథాన్ని ఎవరు రచించినారు అని అడుగుతున్నారు. ఓకేనా, సో ఫాహియానా, సో హుయన్స్తాంగా, ఇత్సింగా, సో సంగ్ యన్నా. ఓకేనా, సో సియుకి గ్రంథాన్ని ఎవరు రచిస్తారంటే హుయన్స్తాంగ్. ఓకే, సో హుయన్స్తాంగ్ దీన్ని రచించడం జరుగుతుంది. ఎవరు రచిస్తారండి? సో హుయన్స్తాంగ్. ఓకే రైట్, సో హుయన్స్తాంగ్ అనేవాడు సో ఈ యొక్క సియుకి గ్రంథాన్ని రచించడం జరుగుతుంది. సియుకి గ్రంథాన్ని రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్ అని కూడా అంటారు. ఏమని అంటారు దీన్ని? సో రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్ అని కూడా అంటారు. ఏమంటాం? సో రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్, WC. ఓకే, సో రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్ అని అంటారు ఈ సియుకి అనే గ్రంథాన్ని. ఓకేనా రైట్, అయితే సో ఈ హుయన్స్తాంగ్ అనేవాడు సో మన నలంద విశ్వవిద్యాలయం ఉంది కదా, సో నలంద యూనివర్సిటీలో సో విద్యను అభ్యసిస్తాడు. 5 years వరకు అక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఓకేనా, సో 5 years వరకు నలంద విశ్వవిద్యాలయంలో సో నలంద యూనివర్సిటీలో. ఓకే, సో నలంద యూనివర్సిటీలో 5 years వరకు అక్కడే ఉండడం జరుగుతుంది. అయితే ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు అని మిమ్మల్ని అడిగితే సో మొదటి కుమారగుప్త 1. ఓకే, సో కుమారగుప్త 1. ఓకే, సో గుప్తా డైనాసిటీ సంబంధించి మొదటి కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరుగుతుంది. ఓకేనా రైట్, అయితే ఈ హుయాన్స్తాంగ్ అనేవాడు సో ఎవరంటే హీఈస్ ద సెకండ్ చైనీస్ బుద్ధిస్ట్ మాంక్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అంటే ఏ రాజు పాలనా కాలంలో హుయన్స్తాంగ్ భారతదేశాన్ని సందర్శిస్తాడు అని మిమ్మల్ని అడిగితే సో హర్షవర్ధన్ అని చెప్పండి. కింగ్ హర్షవర్ధన. ఓకే, సో హర్షవర్ధని ఆస్థాన కాలంలో సో హర్షవర్ధని కాలంలో సో హుయన్స్తాంగ్ భారతదేశాన్ని సందర్శించడం జరుగుతుంది. ఓకేనా రైట్, సో నెక్స్ట్ సో రీసెంట్గా ఒక ఎగ్జామ్లో కూడా అడిగారు హూ ఇస్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ మాంక్ హూ విజిటెడ్ ఇండియా అంటే అప్పుడు అక్కడ ఎవరు వస్తాడు? ఫాహియాన్ వస్తారు. ఓకే, ఫస్ట్ బుద్ధిస్ట్ చైనీస్ ట్రావెల్ అన్న, ఫస్ట్ బుద్ధిస్ట్ మాంక్ హూ విజిటెడ్ ఇండియా అన్నా కూడా వీళ్ళే వస్తారు, చైనా యాత్రికులే వస్తారు. ఓకేనా రైట్, మొదటి చైనా యాత్రికుడు లేదా మొదటి చైనా బుద్ధిస్ట్ మాంక్ ఎవరని అంటే ఫాహియన్ అని చెప్పండి. తర్వాత నెక్స్ట్ హుయన్స్తాంగ్ వస్తాడు. సో తర్వాత హుయన్స్తాంగ్ తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారంటే ఇత్సింగ్ వస్తాడు. ఓకే, ఇత్సింగ్ వస్తాడు తర్వాత. ఓకే రైట్, సో ఇప్పుడు సికి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో హుయన్స్తాంగ్ రచించారని చెప్పండి. సో హుయన్స్తాంగ్ ఎవరి ఆస్థాన కాలంలో భారతదేశాన్ని సందర్శిస్తారని మిమ్మల్ని అడిగితే సో మీరు ఏమైనా ఆన్సర్ చేయాలి? సో హర్షవర్ధన్ ఆస్థాన కాలంలో సో భారతదేశాన్ని విజిట్ చేయడం జరుగుతుందని చెప్పండి. ఇతడు నలంద విశ్వవిద్యాలయంలో సో బుద్ధునికి సంబంధించిన ఇందులో స్టడీ కూడా చదువుకుంటాడు. ఓకే, 5 years వరకు స్టే చేస్తారు తర్వాత. సో ఇతని తర్వాత ఆఫ్టర్ 5 years నెక్స్ట్ ఇత్సంగ్ వస్తాడు. అతను 10 years ఉంటాడు నలంద విశ్వవిద్యాలయంలో. ఓకే, నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారంటే కుమారగుప్తుడు 1 అని చెప్పండి అంతే. ఓకే, నెక్స్ట్ ఓకే, ద బుక్ ఫోవోకి ఒక్క నిమిషం రైట్. సో ద బుక్
ఫోవోకి. ఓకే, దీన్ని ఏమంటామంటే ఏ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అని కూడా అంటారు. సో రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ ఒకవేళ అడుగుతూ కూడా చెప్పండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అని అంటే సో ఫోవోకి అని కూడా మీరు చెప్పచ్చు. ఓకే, సో ద బుక్ ఫోవోకి రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ వాస్ రిటన్ బై విచ్ చైనీస్ ట్రావెలర్. సో ఎవరంటే సో ఫాహియాన్, హీస్ ఫాహియాన్. ఓకే, సో ఫాహియాన్. ఓకే, ఫాహియాన్ రచిస్తారు. ఇందాక చెప్పినాం కదా. సో ఫాహియాన్ ఎవరు? ద ఫస్ట్ బుద్ధిస్ట్ మాంక్ హూ విజిటెడ్. ఓకే, ఫస్ట్ బుద్ధిస్ట్ మాంక్ లేదా ఫస్ట్ చైనీస్ బుద్ధిస్ట్ మాంక్ హూ విజిటెడ్ ఇండియా. ఓకే అని చెప్పండి. ఓకే, సో ఎవరి పాలనా కాలంలో ఈ ఫాహియాన్ అనేవాడు సో భారతదేశాన్ని సందర్శిస్తాడు అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే సో రీసెంట్ ఎగ్జామ్లో అడిగినారు. సో అడిగితే అప్పుడు మీరు ఏమైనా ఆన్సర్ చేయాలంటే సో రెండవ చంద్రగుప్తుడు. ఓకే, సో రెండవ చంద్రగుప్త. ఓకే, సో రెండవ చంద్రగుప్తుని కాలంలో సెకండ్ చంద్రగుప్తుని కాలంలో చంద్రగుప్త 2. ఓకే, సో చంద్రగుప్త మౌర్య 2 రెండవ చంద్రగుప్తుని కాలంలో సో ఈ ఫాహియాన్ అనేవాడు భారతదేశాన్ని సందర్శించడం జరిగింది అని చెప్పండి. ఓకేనా, రైట్. సో ఫాహియాన్ రచించిన పుస్తకం ఏంటిదంటే సో ఇదే ఇక్కడే ఉంది కదా. సో ఫోవోకి. ఓకే, సో ఫోవోకి అని చెప్పండి. ఫోవోకి. ఓకే, సో ఈ ఫోవోకి అనే పుస్తకంలో అక్కడ ఏంటిదంటే ఒక ముఖ్యమైన పంటల గురించి, కేవలం 60 రోజుల్లో పండించే పంటల గురించి కూడా ఇందులో పేర్కొనడం జరుగుతుంది. ఓకే, సో అంటే చంద్రగుప్తుని కాలంలో ఇలా జరిగిందని ఇక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత సో ఈ గ్రంథాలే సో మౌర్యుల గురించి ఈ గుప్తుల గురించి సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది మీకు తర్వాత డీటెయిల్గా ఇప్పుడు అంతగానో ఏం అవసరం లేదు, సరిపోతుంది. ఓకేనా, రైట్. ఓకే, రైట్. సో ఇది ఫాహియాన్ గురించి చెప్పినాం. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ చైనీస్ ట్రావెలర్స్ ఇన్ ద కరెక్ట్ క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ విజిట్ టు ఇండియా. ఓకే, సో ఇందాక చెప్పినాం కదా, ఫస్ట్ ఎవరు వస్తారు? ఫాహియాన్ వస్తారు. ఫస్ట్ ఎవరు వస్తారండి? సో ఫాహియాన్. తర్వాత ఎవరు వస్తారు? హుయన్స్తాంగ్. సో హెచ్స్తాంగ్ అని రాస్తున్నాను. తర్వాత ఎవరు వస్తారు? ఫస్ట్ ఫాహియాన్, తర్వాత హుయన్స్తాంగ్, తర్వాత ఇట్సంగ్. ఓకే, ఇట్సంగ్. సో ఇట్సంగ్. సో వీళ్ళు అవడం జరుగుతుంది. ఓకే, సో ఫాహియాన్ ఎవరి కాలంలో వస్తాడు అని మిమ్మల్ని అడిగితే ఏమని చెప్తారు? డైరెక్ట్ రెండవ చంద్రగుప్తుని కాలంలో వస్తారని చెప్పండి. రెండవ చంద్రగుప్త. ఓకే, రెండవ చంద్రగుప్త కాలంలో ఫాహియాన్ వస్తాడు. సో హర్షవర్ధని కాలంలో కింగ్ హర్షవర్ధని. ఓకే, సో కింగ్ హర్షవర్ధని కాలంలో ఎవరు వస్తారంటే హుయన్స్తాంగ్ వస్తారని చెప్పండి. ఓకేనా, సో ఫస్ట్ ఆర్డర్ ఎవరు? ఫస్ట్ ఫాహియాన్. ఫస్ట్ ఇక్కడ ఏంది? దీని 1 అనుకోండి. ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుంటే సో 3, 1, 2. ఓకే, ఎక్కడుంది ఆన్సర్? 3, 1, 2. ఓకే, సో 3, 1, 2. ఓకే, 3 ఫస్ట్ ఫాహియాన్, తర్వాత హుయన్స్తాంగ్, తర్వాత ఇట్సంగ్. ఓకేనా, సో ఈ హుయన్స్తాంగ్ కూడా సో ఆల్మోస్ట్ ఒక 10 years స్టే చేస్తాడు. ఇక్కడ మన నలంద విశ్వవిద్యాలయంలో 10 years స్టే చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో అర్థశాస్త్ర. సో అర్థశాస్త్ర వాజ్ రిటర్న్ బై, అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? ఓకేనా, సో చాణక్య. సో చాణక్య రిటర్న్ అర్థశాస్త్ర ఎవరు రచించారండి? చాణక్య లేదా కౌటిల్య అని కూడా అంటారు. సో బాగా ప్రాముఖ్యమైన పేరు ఏంటంటే కౌటిల్య అని చెప్పారు. అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారంటే ఏమని చెప్తారు? సో కౌటిల్య అని చెప్పండి. కౌటిల్య. సో కౌటిల్య రాట్ అర్థశాస్త్ర అని చెప్పండి. సో కౌటిల్యకి మరొక పేరు ఏంటంటే చాణక్యుడు అంటారు. సో విష్ణుగుప్త అని కూడా అంటారు. ఓకే, సో విష్ణుగుప్త అని కూడా కౌటిల్యని పిలవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో మౌర్యుల రాజ్యం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో మౌర్యులకు సంబంధించి సో వారి యొక్క పరిపాలన గురించి తెలిపే గ్రంథం ఏంటిదంటే అర్థశాస్త్రం. సో మౌర్యుల పరిపాలన గురించి. ఓకే, సో మౌర్యుల పరిపాలన గురించి తెలిపే గ్రంథం ఏంటిదంటే అది కూడా అర్థశాస్త్రమే. ఓకే, సో మౌర్యుల పరిపాలన గురించి తెలిపే గ్రంథం ఏంటంటే అర్థశాస్త్రమే అని చెప్పండి. ఓకేనా, రైట్. అయితే సో ఇందాక మనం చెప్పినాం కదా, సో మౌర్యుల సామ్రాజ్య స్థాపన గురించి తెలిపే గ్రంథం ఏంటంటే ముద్ర రాక్షసం. మౌర్యుల పరిపాలన గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి తెలిపే గ్రంథం ఏంటంటే అర్థశాస్త్రం అని చెప్పండి. ఓకేనా, రైట్. అయితే సో ఈ మౌర్యుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇప్పుడు సో మౌర్యుల సామ్రాజ్యంలో చాలా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఎవరంటే కింగ్ అశోక. ఓకే, సో అశోకుని యొక్క మేజర్ రాక్ ఎడిట్స్ అవన్నీ అంటే 14. ఓకే, అశోకుని యొక్క ప్రధాన శిలాశాసనాలు ఏంటిదంటే 14. ఓకేనా, సో అశోకుని శిలాశాసనాల్లో అశోకుని ఏ విధంగా పేర్కొనడం జరిగింది అని మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడిగితే సో దేవానాం ప్రియ దాసి అంటే సో దేవునికి అతి ఇష్టడుగా అని పిలువబడతాడు. తన యొక్క శిలాశాసనంలో అలా అతని పేరుని అలా దేవానాం ప్రియదాసి అనే పేరుతో పిలువబడే రాజు ఎవరు అని అంటే కింగ్ అశోక అని చెప్పండి. ఓకేనా, సో రైట్. సో అశోకుడి యొక్క
ఈ 14 శిలాశాసనంలో మేజర్ రాక్ ఎడిక్ట్స్లో 13, 14 చాలా చాలా కీలకం. సో 13వ శిలాశాసనం దేని గురించి తెలుపుతుందంటే కళింగ యుద్ధం గురించి చెప్తుంది. ఓకే, సో ఇట్ టెల్స్ అబౌట్ ద వార్ ఆఫ్ కళింగ. ఓకే, ఇది నేటి ఒడిశాలో జరిగింది. సో కళింగ యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది అని ఒకవేళ అడిగితే, ఎందుకంటే ఫేమస్ కాబట్టి, సో క్రీస్తు శకం 261. ఓకే, సో 261 BCEలో 261 BCEలో ఈ కళింగ యుద్ధం అనేది జరగడం జరుగుతుంది. సో కళింగ యుద్ధం ఎవరి మధ్య జరుగుతుందంటే కింగ్ అశోకుడు విజయం సాధిస్తాడు. కింగ్ అశోక, అదేవిధంగా సో రాజా అనంత పద్మనాభన్, రాజా అనంతన్ అనేవాడు కళింగ రాజు అవుతాడు. సో కళింగ సేనాధిపతి ఎవరంటే పద్మనాభన్ అని చెప్పండి. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ కళింగ. నెక్స్ట్ ఈ 14 శిలాశాసనంలో 14వ నంబర్ గల రాక్ ఎడిక్ట్ శిలాశాసనం దేని చెప్తుంది అని మిమ్మల్ని అడిగితే, సో మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది, పరిపాలన గురించి తెలుపుతుంది. ఓకే, సో అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుపుతుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలిపే గ్రంథం ఏంటిదయ్యా అంటే, సో అర్థశాస్త్ర కౌటిల్యుడు రచించినాడు అని మీరు చెప్పొచ్చు. ఓకేనా, రైట్. అయితే ఈ కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. ఓకే, సో బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారు. ఎవరి ద్వారా స్వీకరిస్తారని చాలా ఎగ్జామినేషన్లో అడిగారు. సో ఒక 8 years బాలుడు అండి, అతని పేరు ఉపగుప్త అనే 8 year బాలుడు. ఓకే, సో కేవలం 8 years అబ్బాయి, 8 years బాలుడు యొక్క సో బాలుడు యొక్క సో సూచనలకు, సో బోధనలకు సో మనడు బౌద్ధ మతంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే సో కళింగుడు రచించిన రాజతరంగిణి ప్రకారం సో అశోకుడు బౌద్ధ మతంలో చేరకముందు శివుడిని తన యొక్క ఇష్ట దైవంగా భావించేవాడు అని కళింగుడు రచించిన రాజతరంగిణిలో పేర్కొనడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ సో పంచతంత్రాన్ని ఎవరు రచించినారు? సో పంచతంత్ర విష్ణు శర్మ. ఓకే, సో విష్ణు శర్మ పంచతంత్రాన్ని రచించడం జరిగింది. అయితే ఈ పంచతంత్ర ఏంటిదంటే, సో అది ఒక జంతువుల కథల రూపంలో, ఓకే, రాజనీతి శాస్త్రాలను కానీ వివిధ శాస్త్రాలను కానీ సో జంతువుల కథల రూపంలో చెప్పించే ఏదే పంచతంత్రాన్ని ఎవరు రచించినారు అంటే విష్ణు శర్మ. సో చిన్నప్పుడు ఈటీవీలో పంచతంత్ర సీరియల్ కూడా వస్తుండే. ఓకే, సో రైట్. నెక్స్ట్ ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పంచతంత్ర. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా నాట్య శాస్త్రాన్ని ఎవరు రచించారు అడుగుతారు. సో నాట్య శాస్త్రాన్ని ఎవరు రచించారు అని అంటే భరతముని అని చెప్పండి. సో భరతముని. ఓకే, సో భరతముని నాట్య శాస్త్రాన్ని రచిస్తారు. అదేవిధంగా బుద్ధ చరిత. ఓకే, సో బుద్ధ చరిత ఎవరు రచించారంటే అశ్వఘోష. సో అశ్వఘోషుడు బుద్ధ చరిత్రని రచించడం జరుగుతుంది. అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర రచించింది. నెక్స్ట్ చరక సంహిత అని ఉంటుంది. సో ఇంపార్టెంట్, చరక సంహిత. ఓకే, సో ఇంగ్లీష్లో కూడా చరక సంహిత. సో చరక సంహితని ఎవరు రచించారంటే చరక అని చెప్పండి. సో చరక, అతని పేరే చరక. ఏమంటాం? చరక. సో ఇది చరక సంహిత దేని గురించి తెలుపుతుంది అంటే ఆయుర్వేదం గురించి తెలుపుతుంది. దేని గురించి? సో ఆయుర్వేదం గురించి తెలుపుతుంది. నెక్స్ట్ సో సుశ్రుత సంహిత అని ఉంటుంది. ఓకే, సో సుశ్రుత సంహిత. ఓకే, సో సుశ్రుత సంహిత ఎవరు రచించారంటే సుశ్రుతనే అని చెప్పండి. సో చరక సంహిత ఏమో ఆయుర్వేదం గురించి తెలుపుతుంది. సుశ్రుత సంహిత ఏమో సో సర్జరీ గురించి. ఓకే, సో నేటి మోడర్న్ సర్జరీస్, ఇప్పుడు మనం మోడర్న్ సర్జరీస్ హాస్పిటల్ జరుపుతున్నారు కదా, సో సర్జరికల్ ఆపరేషన్స్ అవన్నీ బేస్డ్ ఆన్ ద మెడికల్ బుక్ కాల్డ్ సుశ్రుత సంహిత. సో ఈ బుక్లో ఒక పనస పండుని ఎలా విరిస్తామో అలా ఆ మాదిరిగా ఆపరేషన్స్ అనేది ప్రిన్సిపల్స్ ఆ బుక్లో నీట్గా ఉంటాయి. కాబట్టి సో ఇది మెడికల్ ఫీల్డ్కి సంబంధించి సుశ్రుత సంహిత అని చెప్పండి. ఓకేనా, రైట్. ఓకే, సో నాట్యశాస్త్రం, బౌద్ధ చరిత్ర, సుశ్రుత సంహిత అండ్ చరక సంహిత. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, సో హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ మృచ్ఛకటికం? ఓకే, మృచ్ఛకటిక రచయిత ఎవరు అంటాం. మృచ్ఛకటిక రచయిత ఎవరు అంటే శూద్రక. దీని యొక్క రచయిత ఎవరంటే శూద్రక. సో ఇది ఈ మృచ్ఛకటిక అనేది దేని గురించి తెలుపుతుందంటే, సో ఉజ్జయినికి చెందిన చారుదత్తుడు మరియు వసంతసేన. ఓకే, చారుదత్తుడు మరియు వసంతసేన అనే ఒక మహిళ యొక్క సో ప్రేమ కథ. ఓకే, వాళ్ళ యొక్క లవ్ స్టోరీ గురించి తెలియజేస్తుంది. అడుగుతారు. సో మృచ్ఛకటిక ఈజ్ టెల్స్ అబౌట్ ద లవ్ స్టోరీ ఆఫ్ అనే ఆప్షన్లు ఇస్తాడు. సో చారుదత్తులు చెప్పండి, వసంతసేన అని చెప్పండి, సరిపోతుంది. ఓకే, అంతకు మించి దీని గురించి ఎక్కువ ఏం అవసరం లేదు.
ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో రాజతరంగిణి. సో ఇందాకే మనం చెప్పినాం కదా, సో కల్హణుడు రాజతరంగిణి అనే పుస్తకాన్ని రచించడం జరుగుతుంది. సో ఎవరు? సో రాజతరంగిణి ఎవరు అంటే కల్హణ అని చెప్పండి. సో ఈ రాజతరంగిణిలో ఏముందంటే, సో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించే దానికన్నా ముందు సో అశోకుడు సో శివునికి ఇష్టదైవంగా ఉండేవాడు అని పేర్కొన్న గ్రంథం ఏంటిదంటే రాజతరంగిణి. పేర్కొన్న గ్రంథం ఏంటిదండి? రాజతరంగిణి. ఓకే, రాజతరంగిణి. ఓకే రైట్. సో రాజతరంగిణి ఇంకా కింగ్ ఆఫ్ కాశ్మీర్, స్టోరీ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ కాశ్మీర్ అంటారు. ఓకే, సో కాశ్మీర్ రాజుల చరిత్రను తెలిపే గ్రంథం ఏంటిదంటే కూడా మీరు రాజతరంగిణి అని ఆన్సర్ చేయండి ఒకవేళ అడిగితే. ఓకేనా? సో కింగ్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ కింగ్స్ ఆఫ్ కాశ్మీర్, కాశ్మీర్ రాజుల చరిత్రను తెలిపే గ్రంథమే రాజతరంగిణి. ఎవరు? కల్హణుడు రచిస్తాడు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో హూ రాట్ ద బుక్ ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా? హూ రాట్ ద బుక్ ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా? ఓకే, సో ఎవరు రచిస్తారు? దాదాబాయి నవరోజీ. ఓకే, సో దాదాబాయి నవరోజీ ఇతను ఏమంటారు? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనడం జరుగుతుంది. సో ఈ పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ అనే పుస్తకంలో సో ఇతను ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెడతారు. దాన్ని ఏమంటారంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అంటారు. ఏమంటాం? సో డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. సో డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ ఏం చెబుతుందంటే, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశ యొక్క సంపదను ఎలా డ్రైన్ చేశారో, కాలేజ్ చేశారో టు ద బ్రిటన్ అని నీట్గా ఇందులో పేర్కొనడం జరుగుతుంది. సో ఇదే దాదాబాయి నవరోజీ గారు. సో దాదాబాయి నవరోజీ గారు హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ ఎలెక్టెడ్ టు ద బ్రిటన్ పార్లమెంట్ అని చెప్పండి. ఓకేనా? సో బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నుకోబడిన మొట్టమొదటి భారతీయుడు ఎవరై అంటే దాదాబాయి నవరోజీ. సో ఏ పార్టీ తరఫున ఎన్నుకోబడ్డారంటే లిబరల్ పార్టీ. ఓకే, ఆ పార్టీ పేరు అని అడుగుతారు, కొన్ని ఎగ్జామ్స్లో అడిగినారు. సో ఏ పార్టీ తరఫున ఎన్నుకోబడ్డారంటే లిబరల్ పార్టీ. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ ఎలెక్టెడ్ టు ద బ్రిటన్ పార్లమెంట్. ఓకే, సో దాదాబాయి నవరోజీ గారు సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC 1886 సో కలకత్తా సెషన్కి సో ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. అతను ఇంకొక విధంగా ఉంటుంది, ఈజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ INC అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క రెండవ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేయడం జరిగింది. ఓకేనా రైట్. నెక్స్ట్. సో ఇలా ఎకానమీ పుస్తకాల గురించి ఇంకొకటి అడిగితే, సో ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అడుగుతారు. సో ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఓకే, ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారని అడుగుతారు. సో అప్పుడు మీరు ఆన్సర్ ఏం చేయాలంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఎకానమీ ఫర్ ఇండియా సో ఎవరు రచించారంటే సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య. షార్ట్కట్లో రాస్తున్నాను, అర్థం చేసుకోండి. సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రచించడం జరుగుతుంది. ఓకేనా రైట్. సో ఆ కాలంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సో మైసూరు యొక్క దివాంగా పనిచేయడం జరుగుతుంది. సో ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా ఎవరు రచించారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పండి. నెక్స్ట్. సో సర్వోదయ ప్లాన్ని ఎవరు రూపించారంటే సర్వోదయ ప్లాన్. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో సర్వోదయ ప్లాన్ ఎవరు రచించారంటే సో జయప్రకాష్ నారాయణ్. ఓకే, జయప్రకాష్ నారాయణ్ గారు. నెక్స్ట్ ప్రజా ప్రణాళిక అని ఉంటుంది. సో ప్రజా ప్రణాళిక కూడా ఎవరు రచించారంటే MN రాయ్ అని చెప్పండి. MN రాయ్. ఓకే, నెక్స్ట్ గాంధేయ ప్లాన్ అని ఉంటుంది. సో గాంధేయ ప్లాన్ కూడా సో నారాయణ అగర్వాల్ అని ఉంటుంది. గాంధేయ ప్లాన్. ఓకే, సో గాంధేయ ప్లాన్ కూడా ఎవరంటే నారాయణ అగర్వాల్ అనే వ్యక్తి సో గాంధేయ ప్లాన్ని రచించడం జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకొని నెక్స్ట్ మనకు మార్చి 15 1950 మనకు సో ప్లానింగ్ కమిషన్ టు ద ఇండియా ఏర్పాటు కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బాల గంగాధర్ తిలక్. ఓకే, బాల గంగాధర్ తిలక్ గారు 1916లో సో భారత్లో మొదటి హోమ్ రూల్ ఉద్యమాన్ని నడుపుతారు. సో పూణే కేంద్రంగా. ఓకే, సో బాల గంగాధర్ తిలక్ గారికి ఉన్న ఒక టైటిల్ ఏంటంటే ఇతను ప్రజలు అభిమానంగా లోకమాన్య అంటే ప్రజాదరణ పొందిన వ్యక్తిగా సో అతనికి ఒక బిరుదు ఉండడం జరుగుతుంది, లోకమాన్య. ఓకే రైట్. నెక్స్ట్. సో మహాత్మా గాంధీ గురించి కూడా ఏమైనా మాట్లాడతారంటే సో మహాత్మా గాంధీ గురించి సో యంగ్ ఇండియా అనే ఒక వార్తాపత్రిక నడిపిస్తారు. సో యంగ్ ఇండియా అనే వార్తాపత్రికను నడిపించడం జరుగుతుంది. అండ్ ఇండియన్ ఒపీనియన్. ఓకే, సో ఇండియన్ ఒపీనియన్ అనే ఇది ఎక్కడ నడిపిస్తారంటే సౌత్ ఆఫ్రికాలో నడిపించిన వార్తాపత్రిక పేరు ఏంటి అనేది రీసెంట్ ఎగ్జామినేషన్ అడిగినారు. సో ఇండియన్ ఒపీనియన్ అని మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా నెక్స్ట్.
నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8. ఓకే, క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైన అడుగుతారు. సో 1942 ఆగస్టు 8.